ఫార్మా రగడపై సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణ రెడ్డితో పాటు హైదరాబాద్ రేంజ్ ఐజీతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశంలో పాల్గొన్నారు. నిన్నటి దాడి ఘటన, తాజా పరిణామాలపై చర్చ జరిపారు. అటు డీజీపీ ఆదేశాలతో వికారాబాద్ కి ఏడీజీ మహేష్ భగవత్ లగచర్లతో పాటు 6 గ్రామాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే భూసేకరణ అంశం పొలిటికల్ టర్న్ తీసుకోగా వికారాబాద్ వెళ్తున్న బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇది ఏం రెవెన్యూ విలేజ్ కింద ఇస్తుంది ఈ పర్టికులర్ ప్లేస్? దుద్యాల రెవెన్యూ కింద దుద్యాల రెవెన్యూ కింద ఇస్తుంది. మా గ్రామాల్లో జరగట్లేదు కాబట్టి మేము రావట్లేదు. కంప్లీట్ మిస్గైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ టైం అక్కడ పెట్టుకుంటాం. మాకు రోడ్ కూడా కన్వీనియంట్ గా లేదు, రోడ్ బాగాలేదు, మేము వచ్చే పరిస్థితి లేదు. మన్నెగూడ దగ్గర పోలీసులు మోహరించి బీఆర్ఎస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మధుసూదనాచారి, కార్తిక్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్, నరేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకోగా పోలీసులకు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అధికారులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్నటి దాడి ఘటనలో అన్ని పార్టీల నేతలు ఉన్నారని, సురేష్ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనే కానీ సురేష్ తో పాటు ఇతర పార్టీల నేతలు, భూములు కూడా ఉన్నాయన్నారు. లగచర్లలో ఏం జరుగుతుందో సురేష్ ఫోన్ చేసి చెప్పాడని, అంతే తప్ప దాడి విషయం గురించి మాకు తెలియదని నరేందర్ రెడ్డి అన్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడం సరికాదని బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కావాలనే రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని విమర్శలు చేశారు. మరోవైపు అటు లగచర్లలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడికి రాజకీయ నేతలు ఎవరూ రాకుండా పోలీసులు మోహరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ ఫోన్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, లగచర్లకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలను పోలీసులు మన్నెగూడలో అడ్డుకున్నారు. మరోవైపు అటు లగచర్లలో భారీగా పోలీసులు మోహరించినట్టు తెలుస్తుంది. అక్కడి ప్రస్తుత పరిస్థితులు ఏంటి? రైట్, గుడ్ ఆఫ్టర్నూన్ లక్ష్మి. ఫార్మా కంపెనీ ఏర్పాటుకు అభిప్రాయ సేకరణ కోసం అయితే వెళ్ళిన వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులపై గ్రామస్తులు దాడికి పాల్పడిన ఘటన ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే కూడా విచారణకు ఆదేశించింది. ఈ మేరకే సోమవారం అర్ధరాత్రి దాదాపుగా 56 మంది గ్రామస్తులను, రైతులను అయితే అక్కడి నుంచి పోలీసులు భారీ బందోబస్తు తీసుకెళ్లి పరిగి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళను కోర్టులో సబ్మిట్ చేస్తామంటూ కూడా ఈరోజు సాయంత్రం వరకు కోర్టులో సబ్మిట్ చేస్తామంటూ కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఘటనకు ఏదైతే ఈ ఘటన ఉందో ఈ ఘటనకు సంబంధించి కూడా భోగమోని సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ ను తప్పుదో పట్టించారని కూడా అధికారులు అయితే అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ ను అక్కడ అంటే వీళ్ళు ఎక్కడైతే ప్రజా అభిప్రాయ సేకరణకు టెంట్ వేసుకొని ఉన్నారో అక్కడ నుంచి వేరే లఘుచర్లకు తీసుకెళ్లి అతన్ని కలెక్టర్ ని అక్కడికి డైవర్ట్ చేసి వాళ్ళపై దాడికి పాల్పడిన ఘటనలో అయిన ప్రధాన సూత్రధారిగా కూడా ఇటు పోలీసులు అధికారులు అంచనాకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కూడా ఇటు ప్రతిపక్ష నేతలంతా కూడా మండిపడుతున్న పరిస్థితి. ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇప్పటికే అక్కడికి చేరుకోవడానికి చాలా మంది బీఆర్ఎస్ నాయకులంతా కూడా చేరుకోవడానికి వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్టులు చేసి అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఇప్పటికైతే ఈ లఘుచర్ల గ్రామానికి సంబంధించి భారీ బందోబస్తుతో లఘుచర్ల అంతా కూడా ఒక 144 సెక్షన్ పెట్టినట్టుగానే లఘుచర్ల గ్రామం అంతా కూడా కనిపిస్తుంది. లక్ష్మి, రైట్ సాగర్, కలెక్టర్ పై జరిగిన దాడిలో సూత్రధారిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మరి పోలీసులు అతన్ని పట్టుకున్నారా? అతను బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి అంటున్నారు. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ లక్ష్మి, భోగమోని సురేష్ అనే వ్యక్తి అయితే
ప్రధానంగా ఈ దాడిలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు అయితే ప్రాథమిక విచారణకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇతన్ని పట్టుకోవడానికి ఇప్పటికే 4 బృందాలుగా కూడా వాళ్ళు వెళ్ళి ఆచూకీ కోసం వెతుకుతున్నా కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. అతని 3 సెల్ ఫోన్లు 3 నంబర్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న పరిస్థితిగా కనిపిస్తుంది. అయితే భోగమోని సురేష్ ను పట్టుకోవడానికి ఇప్పటికే అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టం చేసి ఆయన కదలికలను అన్ని కూడా గమనిస్తున్న పరిస్థితి. అయితే భోగమోని సురేష్ కు తర్వాత పట్నం నరేందర్ రెడ్డి దాదాపుగా 42 సార్లు ఫోన్ చేసినట్టుగా కూడా ప్రాథమిక విచారణలు తేలింది. అయితే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం దీన్ని కొట్టివేస్తున్నారు. ఇది రాజకీయ కక్షగా వాళ్ళు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షగా దీన్ని వ్యవహరిస్తుంది. ఇదంతా కూడా రైతుల ఫార్మాసిటీ కంపెనీ అక్కడికి వస్తే రైతులు ఇబ్బందులకు గురవుతారు, కాలుష్య కూరల్లో వాళ్ళు చిక్కుకుంటారన్న నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము వారికి సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నారు. అయినా కూడా ఈ పోలీసులు తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా వాళ్ళు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫార్మా కంపెనీ అక్కడ వాళ్ళు రైతులు వద్దంటున్నా కూడా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు సీఎం సొంత నియోజకవర్గం అయినా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కూడా మేము ప్రశ్నిస్తున్నాం. గతంలో కూడా మేము అక్కడ ధర్నాలు నిరసనలు చేపట్టినప్పటికీ కూడా ఈ ఫార్మా కంపెనీ వద్దంటూ రైతులు చెప్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వినకుండా తిరిగి మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ అంటూ 2-3 మార్లు వస్తుందని కూడా వాళ్ళు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా రాజకీయ కక్ష కోణమే అంటూ కూడా ఇటు పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ సాగర్, థ్యాంక్ యూ. వికారాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఈ 2 కిలోమీటర్లు